పంజరంలో చిక్కుకుపోయావు. తలుపు తెరవండి, నన్నెందుకు గదిలో బంధించారు? తలుపు తీస్తాను, కానీ ఒక షరతు. నువ్వు అంగీకరించాలి. చూడు, 3 సార్లు ఇలా అనాలి: మా అమ్మ నాన్నలు దొంగలు, వాళ్ళు ఆభరణాలు తీసుకుని పారిపోయారు. లేదు, మా అమ్మ నాన్నలు దొంగలు కాదండి. వాళ్ళేమీ పారిపోలేదు, ఇక్కడే ఉన్నారు. ఉన్నారా? మరి కనిపించట్లేదేంటి? లేరు, వాళ్ళు పారిపోయారు. వాళ్ళు పారిపోలేదు. అయితే లోపలే ఉండిపో. నేను కిటికీ కూడా మూసేస్తాను. ఏమిటండి శాస్త్రి గారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? విష సర్పాలు, క్రూర మృగాల కంటే మీలాంటి మనుషులు చాలా ప్రమాదకరం. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? నువ్వు విశోభా శాస్త్రితో మాట్లాడుతున్నావు. చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తప్పైపోయిందండి, వెళ్ళిపోతాను. అయ్యో దశరథ బాబాయ్, నన్ను వదిలి వెళ్ళిపోకండి. బాబాయ్ వెళ్ళకండి, నన్ను కాపాడండి. దశరథ బాబాయ్, ఆయన వెళ్ళిపోయాడు. నన్ను కాదని నిన్నెవరు కాపాడరు. మీరు వెళ్ళిపోమంటే నేను భయపడి పారిపోతాను అనుకున్నారా? కాళ్ళు విరగొడతాను, కానీ నేను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్తారా లేదా మిమ్మల్ని? కొట్టుకు నన్ను మాట్లాడు నువ్వు. చూడు, చిన్నప్పుడు సరదాగా ఆడుకుంటారు కదా, దాగుడు మూతల ఆటే ఆడుతున్నాను. తన లోపల దాక్కుంది, కాసేపైతే వచ్చేస్తుంది. ఈ వయసులో చిన్నపిల్లతో పరాచకాలేంటి? మర్యాదగా వెళ్ళండి. వెళ్ళమంటుంటే విడు. వెళ్ళండి ఇక్కడి నుంచి. సక్కు తల్లి, అరే ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? ఇక నీకు ఏ భయమూ లేదు. పాండురంగుడు తోడున్నాడు. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. నన్ను నమ్ము. ఆ ముసలి నక్క ఇక నీ జోలికి రాడు, సరేనా? పద, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. స్నానం చేదువు గాని, బట్టలన్నీ మాసిపోయాయి. పర్వాలేదు బాబాయ్, నేను మా ఇంటికి వెళతాను. వైద్యుడు తాతయ్య, నేను ఆయనకి చెప్తానమ్మా. ఇలా చూడు తల్లి, నీకేదైనా అవసరమైతే వెంటనే మా ఇంటికి రా, సరేనా? బాబాగారు, 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 మీకు పాదాభివందనాలండి. ఇంతకీ మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? అయ్యో, మీరు మా పిన్ని వాళ్ళ కుల గురువు. ఆవిడికి గురువంటే నాకు కూడా గురువే కదా. మా పిన్ని అంటే మీకు అర్థం కాలేదా? రమా పిన్ని, మనోరమ పిన్ని. మా మనోరమ గారా? అంటే మీరు మనోరమ అక్కయ్య గారి కూతురా? అవును. జై జింగ్రోబా! జై జింగ్రోబా! ఇది జింగ్రోబా గారు స్థాపించిన ఆశ్రమం. అదిగో ఆయనే మా గురువు జింగ్రోబా గారు. ఈ నాగోజీ ఆయన ప్రధాన శిష్యుడు. సంహరించే శక్తి ఈ గుప్పెట్లో ఉంది. ఇంకా వైభవాన్నిచ్చే యుక్తి. నాగోజీని శరణు వేడితే దొరుకుతుంది సంపద. తల పొగరుతో ఎదిరిస్తే నాగోజీ వాళ్ళని అంతం చేస్తాడు. జై జింగ్రోబా! జై జింగ్రోబా! చాలా సంతోషం బాబాగారు. కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మా పిన్ని గారి కోడలుంది కదా సఖు, వాత పెట్టి పారిపోయింది. తన చుట్టూ చితి పెరిచి మంట పెట్టాం. బాబాగారు మంత్రం వేశారు, అయినా కూడా తను మంటల్ని ఆర్పేసింది. మేం మా కళ్ళారా చూసాం. నువ్వు భైరవుడివి కదా, నన్ను చెప్పనివ్వకుండా అడ్డుపడతావేంటి? ఏమండి, మనోరమ స్వయాన మా పిన్ని. ఆవిడ గారి కోడలుంది కదా సఖు, ఆ పిల్ల నా మేనకోడలు. అది ఏంటంటే, అగ్నిశుద్ధి సమయంలో అక్కడ ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలుసండి. అదేమిటంటే, సఖు నాకు మొత్తం చెప్పేసింది. సఖు నీకంతా చెప్పేసిందా? ఏం చెప్పింది? ఎక్కడ కలిసింది? నా గురించి ఏం చెప్పింది? ఎక్కడుంది సఖు? ఆగండి ఆగండి బాబాగారు, నన్ను కాస్త చెప్పనివ్వండి.